ఫ్రెండ్స్, అరవీరమల్లు మూవీ అయితే మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. జూన్ 12న రిలీజ్ అవ్వాలి, కానీ మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. పోస్ట్ పోన్ అవ్వడానికి రీజన్ వచ్చేసి ఇంకా గ్రాఫిక్ వర్క్ అవ్వలేదంట. రూల్ ప్రకారం జూన్ 10కి మొత్తం అయిపోతుందంట గ్రాఫిక్ వర్క్, అదంతా పెండింగ్. అయితే అప్పటికే అయిపోతే మళ్ళీ ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్ చేయడానికి టైం లేకపోవడంతో పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఫస్టే డేట్ మారుద్దాం అనుకున్నారట, కానీ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు జూన్ 12నే రిలీజ్ చేయాలని అన్నారట. అందుకని జూన్ 12నే రిలీజ్ చేయడానికి కొంచెం వర్క్ తొందరగా చేయడానికి ట్రై చేశారు, కానీ వర్క్ పూర్తి అవ్వకపోవడంతో మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈసారి రిలీజ్ డేట్ ఏమీ అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ వాళ్ళు జూన్ 27 లేదా జూలై 4, జూలై 11 ఈ 3 డేట్లు ఇచ్చారంట. వాళ్ళు అయితే చూస్తున్నారు, నిర్మాతలు డైరెక్టర్ మొత్తం చూస్తున్నారు. వర్క్ అంతా అయిపోయి ట్రైలర్ రిలీజ్ చేసి అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని చెప్పి నిర్మాతలు అయితే ప్రకటించారు. నేనైతే ఏమనుకుంటున్నానంటే, ఇది నా ఒపీనియన్, సెప్టెంబర్ 25 ఎలాగూ ఓజీ రాబోతుంది, దాని బదులు ఓజీ బదులు సెప్టెంబర్ 25 అరవీరమల్ని రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు 5 రోజులు హాలిడేస్ అన్నమాట. ఆ హాలిడేస్లలో పక్కా మూవీకి మంచి కలెక్షన్లు వస్తాయి. అందులో ప్రమోషన్లు చేయడానికి కూడా బాగా టైం ఉంటుంది, 1 మంత్ ఉంటుంది. 1 మంత్ అన్ని ఊళ్ళు, అదే ముంబై, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని చోట్లకి వెళ్ళి ప్రమోషన్లు బాగా చేయొచ్చు అన్నమాట. ప్రమోషన్లు బాగా చేసి హైప్ తీసుకుని రావచ్చు. ఓజీని డిసెంబర్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఎలాగో ఓజీకి హైప్ అయితే చాలా ఉంది, అరవీరమల్లికైతే హైప్ అంతగా లేదు. కాబట్టి ఓజుకున్నంత హైప్ తెప్పించడానికి సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇది ఓన్లీ నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారని కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరు అరవీరమల్లు ఎప్పుడు రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కానీ మూవీ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.